స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద మన ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డులో ప్రాబ్లం వస్తుంది, ఎంసెట్ లో ప్రాబ్లం వస్తుంది, జేఈఈ మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ చాలా ఇంపార్టెంట్. ది డెఫినిషన్: if all the arrangements formed with all the letters of the given word are put in alphabetical order, then the numerical place of the word is called its rank. అంటే ఏదైనా వర్డ్ ఇస్తాడు, మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసుకొని ఆ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ని ఫాలో అవుతూ మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి ఇట్స్ ప్లేస్ వాల్యూ అనేది ఒకటి వస్తుంది, దాన్ని ర్యాంక్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. షార్ట్ కట్ మెథడ్లో చేద్దాం. మన ఐపీలో వచ్చేసి లాంగ్ మెథడ్ చేస్తారు, ఇక్కడ షార్ట్ కట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను అనే వర్డ్ తీసుకుంటున్నా, దీనికి ర్యాంక్ కనుక్కోవాలి. శ్రీను అనే వర్డ్కి ఎలా కనుక్కోవాలా? ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఏమొస్తుంది? ABCDEFGHI JKLMN. సో NOPQRSTU ఇలా వచ్చేసింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసాం. అంటే దీని ప్లేస్ వాల్యూ ఇస్ 1, దిస్ 2, దిస్ 3, దిస్ 4, దిస్ 5. ఓకే, ఇలా అరేంజ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు శ్రీను అనే వర్డ్ తీసుకుంటున్నా. శ్రీను. ఈ శ్రీను అనే వర్డ్లో ఎస్ అనేది అబ్జర్వ్ చేస్తే 4. దీని ప్లేస్ వాల్యూస్ ఇచ్చేద్దాం. ఫస్ట్ ఇదేమో 4, దీనికి వాల్యూ ఎంత? 3, దీని వాల్యూ 1, దీని వాల్యూ 2, దీని వాల్యూ 5. ఇప్పుడు ఇక్కడ రాయాల. ఎలా రాసుకోవాలి? ఇక్కడ మనం 4 ఉంది. 4కి ముందుండే వాల్యూస్ మనకు రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయి? 4కి ముందుండే ఏమి ఉంటాయి? 1, 2, 3. అవి రైట్ సైడ్ ఉన్నాయా లేవా చూద్దాం. 4కి ముందుండే నంబర్స్ 3, 1, 2 ఇక్కడ ఉంది, ఉన్నాయిగా. అంటే 3 నంబర్స్ ఉన్నాయి. ఆ 3 ఇక్కడ రాసుకోవాలి ఎస్ కింద. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 3 అనేది ఇక్కడ రాస్తాను ఎస్ కింద. ఈ ప్లేస్ వాల్యూ 4. 4 కంటే ముందు వచ్చే నంబర్స్ ఏంటి? 1, 2, 3. అవి ఈ ఎస్ అనే లెటర్కి రైట్ సైడ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. 3, 1, 2 ఉన్నాయి కదా. 3 ఉన్నాయి కాబట్టి 3 ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ 3 ఉంది. 3కి ముందుండే నంబర్స్ ఏంటి? 1, 2. అవి దీనికి రైట్ సైడ్ ఉన్నాయా లేవా? 1, 2 ఉన్నాయి. ఆ 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఇక్కడ రాస్తున్నాను. తర్వాత ఐ, దీని ప్లేస్ వాల్యూ 1. 1కు ముందుండే వాల్యూ ఏంటి? లేవు, 0. అంటే దీని వాల్యూ 0. 2, 2కు ముందుండే వాల్యూ 1. ఆ 1 అనేది రైట్ సైడ్ ఉందా? అంటే ఇటు రైట్ సైడ్ ఉందా? లేదు, అంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇప్పుడు 5, యు అనే ప్లేస్ వాల్యూ 5 డిక్షనరీలో. ఇప్పుడు 5కి ముందుండే వాల్యూస్ ఏంటి? 1, 2, 3, 4. అవి ఈ యూకి రైట్ సైడ్ ఏమైనా ఉన్నాయా? లేవు, ఇక్కడ 0 పెట్టాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తాం. శ్రీను అనేది రాసుకున్నాం, ఇందా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసుకున్నాం. డిక్షనరీ ఆర్డర్ ఫాలో అవుతా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసుకుని వాటికి నంబర్స్ ఇచ్చాం. ఇప్పుడు ఎస్ అనే నంబర్ ఇక్కడ ఎంత? 4, ఆర్ అనే నంబరు 3, ఐ నంబర్ 1, ఎన్ నంబర్ 2, యూ నంబర్ 5. ఎస్ అనే నంబర్ 4 ఉంది. 4 కంటే ముందు వచ్చే నంబర్స్ 3, 2, 1. అవి రైట్ సైడ్ ఉండాలా. ఈ ఎస్ అనే లెటర్కి రైట్ సైడ్ ఉన్నాయా? ఆ 3 నంబర్స్ 3 ఉన్నాయి. ఆర్ అనేది 3, దాని వాల్యూ ప్లేస్ వాల్యూ అక్కడ. దాని ముందు వచ్చే వాల్యూస్ ఏంటి? 2, 1. అవి ఈ ఆర్కి రైట్ సైడ్ ఉన్నాయా? ఉన్నాయి, అందుకని ఇక్కడ రాసుకున్నా. ఆ 2 నంబర్స్ ఉన్నాయి, 2 రాశారు. ఇప్పుడు ఐ అనేది 1, దాని ముందు ఉండే వాల్యూ లేవు, 0 కదా. సో 0. ఈ 2 కంటే ముందు ఉండే వాల్యూ 1. ఆ 1 అనేది రైట్ సైడ్ ఉందా? లేదు, అందుకని 0. యు 5 ఉంది. 5 కంటే ముందు వచ్చే వాల్యూస్ 1, 2, 3, 4. అవి రైట్ సైడ్ ఉన్నాయి, లేవు, అంటే 0 పెట్టుకున్నాం. అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలా? మన ఫ్యాక్టరీస్ రాసుకోవాలా. ఏముంది ఇక్కడ? స్టార్ట్తో 0 ఫ్యాక్టరీలు స్టార్ట్ చేయాలి. తర్వాత 1 ఫ్యాక్టోరియల్, తర్వాత 2 ఫ్యాక్టోరియల్, తర్వాత 3 ఫ్యాక్టోరియల్, తర్వాత 4 ఫ్యాక్టోరియల్. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసి 1ని ఎడిషన్ చేయాలి. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ శ్రీను, ర్యాంక్ ఆఫ్ వర్డ్ శ్రీను ఈస్ ఏమొస్తుందంటే
3 into 4 factorial plus 2 into 3 factorial plus sum చేయాలి. దీన్ని multiplication plus దీన్ని multiplication తర్వాత దీన్ని 0 into 2 factorial plus 0 into 1 factorial plus next 0 into 0 factorial plus అన్నీ అయిపోయినాక ఏం చేయాలా 1 ఎడిషన్ చేయాలి కాబట్టి 1 మొత్తం సింప్లికేషన్ చేద్దాం. 4 ఫ్యాక్టోరియల్ ఎంత 4 into 3 into 2 into 1 that means 24. So 3 into 24 plus 2 into 3 factorial ఎంత 3 into 2 into 1 so 6. 0 into something 0 0 into something 0 0 into something 0 plus 1 so we get value 3 into 24 value 3 into 24 3 4 12 3 2 6 అంటే 72 plus next one 2 into 6 అంటే 12 plus 1 we get value 0 0 ఎలిమినేట్ చేసాం ఇక్కడ 1 ఉంది అక్కడ ఎడిషన్ చేస్తున్నాం అంటే 74 75 85 rank of the word Srinu is 85. next example ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ ఇలా ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా మ్యాథ్స్ దీనికి ర్యాంక్ కనుక్కోవాలి. ముందేం చేయాలా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏమొస్తుంది ఏ తర్వాత వచ్చేది హెచ్ తర్వాత ఎం తర్వాత ఎస్ తర్వాత టి అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 1 ఇది 2 ఇది 3 4 5 ఇప్పుడు మ్యాథ్స్ దీని ర్యాంక్ అనుకోవాలి. మ్యాథ్స్ అనేది అక్కడ ఎంత ప్లేస్ 3rd ప్లేస్ ఇక్కడ 1st ప్లేస్ టి అంటే 5th హెచ్ అంటే 2nd ఎస్ అంటే 4th 3 తర్వాత వచ్చే నంబర్స్ 1 2 అవి రైట్ సైడ్ ఉన్నాయా ఉన్నాయి ఆ 2 ఉన్నాయి కాబట్టి 2 రాసుకుంటాం. ఇక్కడ ఏ తర్వాత వచ్చే ఏ ముందుండే నంబర్ ఏం లేదు 0 టీకు అంటే 5 ఉంది దానికంటే ముందు వచ్చే నంబర్లు ఏంటి 1 2 3 4 కానీ రైట్ సైడ్ ఏమున్నాయి 2 4 ఉన్నాయి సో మనం ఇక్కడ 2 రాయాలి. ఇప్పుడు హెచ్ అంటే ఇక్కడ 2 కదా 2 కంటే ముందు వచ్చే నంబర్ 1 ఆ 1 అనేది రైట్ సైడ్ ఉందా లేదు సో ఇక్కడ 0. ఇక్కడ ఎస్ వాల్యూ 4 అవుతుంది 4 కంటే ముందు వచ్చే వాల్యూస్ 1 2 3 అవి రైట్ సైడ్ ఉన్నాయా ఎస్ కి రైట్ సైడ్ లో ఉన్నాయి లేవు అంటే 0 పెట్టాలా. ఇందా చెప్పేది కదా ఫ్యాక్టోరియల్ మనం రాసుకోవాలా ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి 0 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ దీని మొత్తానికి 1 ఎడిషన్ చేయాలి. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ మ్యాథ్స్ is equal to ఏం చేయాలా మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ చేయాలి అంటే 2 into 4 ఫ్యాక్టోరియల్ 2 into 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ 2 into 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ 0 into 1 ఫ్యాక్టోరియల్ 0 into 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాస్ట్ లో 1 ఎడిషన్ చేయాలి. ఇది సింప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా 2 into 4 ఫ్యాక్టోరియల్ అసలు 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 4 into 3 into 2 into 1 కదా 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 అంటే 24 ప్లస్ నెక్స్ట్ 0 into సంథింగ్ అంటే 0 నెక్స్ట్ 2 into 2 ఫ్యాక్టోరియల్ అసలు 2 ఫ్యాక్టోరియల్ అంటే 2a 2 into 1 అంటే 2a కదా సో 2 into 2 ప్లస్ 0 into సంథింగ్ అంటే ఇది 0 into సంథింగ్ అంటే 0 లాస్ట్ లో 1 మిగిలిపోయింది 2 into 24 అంటే ఎంత 48 నెక్స్ట్ 2 into 2 అంటే 4 plus 1 ఓవరాల్ వి గెట్ 52 plus 1 దట్ మీన్స్ 53. మ్యాథ్స్ అనే వర్డ్ కి మనం కనుక్కుంటే మనకి ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా ఎంత వచ్చింది 53 అర్థమైందా? థ్యాంక్ యూ.